హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈరోజు తెలంగాణలో కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే జరిగింది కదా, దానికి సంబంధించి ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు ఎలా వచ్చాయనేది అయితే చూద్దాం. చాలా వరకు ఈజీగానే ఉందని చెప్పి మనకి టాక్ అయితే ఉండడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ పార్లమెంట్ యొక్క విధి కానిది ఏమిటి, అలాగే మనకి హౌ మెనీ షెడ్యూల్స్, 12 షెడ్యూల్స్ అయితే భారత రాజ్యాంగంలో ఉంటాయి కదా, సో ఆ క్వశ్చన్ వచ్చింది. అలాగే మనకి ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ ఎంటరింగ్ ఇండియన్ టెరిటరీ వాజ్ మేడ్ ఇన్ 711 AD అయితే బై ద అరబ్స్ హూ వాజ్ ద మనకి ఖాళీ పెట్ ద టైమ్ అని చెప్పి అడిగారు. అలాగే మనకి ఏదైతే నేను రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కి ముందు ఇంపార్టెంట్ ఇండిసెస్ అండ్ ర్యాంక్స్ అని చెప్పి 2021-22 చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి కొన్ని అయితే చేశాను. దాంట్లో మనం ఈ బిట్ అయితే డిస్కస్ చేసాం. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2022లో భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 37 అయితే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మార్క్ చేసినవి అయితే కరెక్ట్ ఆన్సర్ అనుకోకండి. ఓకే, ర్యాంక్ వచ్చేసరికి ఇది 37. అలాగే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫైనల్ సెటిల్మెంట్ మెటీరియల్. ఓకే, స్వచ్ఛమైన అవకాశ పదార్థం ఏంటి. అలాగే రాజ్యసభ యొక్క మంజూరైన పూర్తి సభ్యత్వ సంఖ్య 250 మంది అయితే రాజ్యసభ మెంబర్స్ ఉంటారు. 250 అయితే ఆన్సర్ అవుతుంది. ఓకే, అలాగే మనకి ఇక్కడైతే మనకి ఫుల్ కీ వచ్చిన తర్వాత మీకు అయితే క్లారిటీగా మొత్తం కీ అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే మనకి ఏ స్టేట్లో ఎక్కువగా చిల్లీ అనేది ప్రొడ్యూస్ చేస్తారంటే ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువగా మనకి చిల్లీ అనేది అయితే ఇండియాలో ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే నీతి సారాయణ సంస్కృతంలో ఎవరు రచించారు అని కూడా అడగడం అయితే జరిగింది. ఐ థింక్ దీనికి ఆన్సర్ వచ్చేసరికి పైవేవి కావనుకుంటా. ఆథర్ అయితే ఇక్కడ పేరు అయితే ఇవ్వలేదు అనుకుంటున్నాను, ఒకసారి మీరు చూసుకోండి. అలాగే మనకి ఏదైతే సిద్ధేశ్వర టెంపుల్ ఉంటుందో మనకి హనుమకొండలో, దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ అనేది ఎవరు చేశారో అని అయితే అడిగారు. సో అలాగే మనకి క్రానిక్ ఏదైతే మనకి యుద్ధాలు ఉంటాయో, కర్ణాటక యుద్ధం, బాక్సర్ యుద్ధం, ఆంగ్లో మైసూర్ యుద్ధం, ఏదైతే మనకి రైల్వే సంబంధించి ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ హిస్టరీకి సంబంధించి హిస్టరీలో ఎక్కువగా ఈ బిట్స్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక వీడియో చేశాను. దాంట్లో అయితే ఇవన్నీ కూడా మనం అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఓకే, అలాగే పీర్ పంజల్ పర్వత శ్రేణి ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి ఏ రాష్ట్రంలో కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది అని అయితే అడిగారు. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ సైడ్ అయితే ఉంటుంది పీర్ పంజల్ పర్వత శ్రేణి అనేది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే మనకి రీజనింగ్ రిలేటెడ్గా అయితే, కోర్ట్స్ రిలేటెడ్గా అయితే విధంగా క్వశ్చన్స్ అయితే అవ్వడం జరిగింది. అలాగే మనకి ఐచ్ఛికాల్లో మిగిలిన వాటిలో అంటే ఆడ్ మ్యాన్ అవుట్ అయితే అడిగారు. అలాగే మనకి సమ్మిట్స్ వీడియోలోనూ అలాగే సమ్మిట్స్ పీడిఎఫ్లోనూ కూడా G7 సమ్మిట్స్ అనేవి 45 నుండి 50 దాకా ఎక్కడెక్కడ జరుగుతాయని చెప్పి క్లియర్గా అయితే ఇచ్చాను. 47th అంటే 2021లో యునైటెడ్ కింగ్డమ్లో అయితే మనకి జరిగిందని చెప్పి ఆల్రెడీ మనం అయితే డిస్కస్ చేసాం. సో యునైటెడ్ కింగ్డమ్ అంటే మనకి బ్రిటన్ అంటే ఇంగ్లాండ్ అనేది అయితే ఆన్సర్ అవుతుంది. ఓకే, అలాగే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అనేది ఎక్కడుంది అని కూడా అడగడం జరిగింది. మనకి ఇది హైదరాబాద్లోని లోకల్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే మనకి భారతదేశపు లోతైన భూమిచే ఆవరించి ఉన్న రక్షితమైన వాటర్ ఏంటి, అలాగే మనకి భారతదేశం లిఖితపూర్వం కానటువంటి భాషా సంస్కృతి గ్రూపు ఏది ప్రాచీనమైనది అని చెప్పి ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అలాగే మనకి ట్రయాంగిల్స్ నెంబర్ ఆఫ్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయని చెప్పి పిక్చర్ ఇచ్చి ఈ విధంగా అయితే క్వశ్చన్ అడిగారు. ఓకే, అలాగే మనకి విచ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద MGNREGA అంటే మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటే 100 రోజులు పని దినాలు కల్పించే పథకం అయితే ఉంది కదా, ఈ పథకాన్ని మనకి ఎవరు ప్రారంభించారు అని కూడా అడగడం అయితే జరిగింది. ఓకే, అలాగే మనకి ఏ రేఖల్లో మనకి తేదీ మార్చినప్పుడు ఖచ్చితంగా దినం మారుతుంది అని చెప్పి, ఓకే, అలాగే ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం అనేది ఏ వజ్రాల గనిలో దొరికిందని చెప్పి, అలాగే మనకి హిస్టరీ రిలేటెడ్గా, ఓకే, అలాగే మనకి ఏదైతే రీజనింగ్ రిలేటెడ్గా అనాలజీ కానీ, ఓకే, మనకి ఎలిస్ ప్యాలెస్ అనేది దేశ అధ్యక్షుడి యొక్క అధికారిక నివాసం అని కూడా, అంటే రీసెంట్గా శ్రీలంకలో ఇష్యూ అయితే అయింది కదా, కాబట్టి చాలామంది శ్రీలంక పెట్టుంటారు, కానీ ఇది వచ్చేసరికి ఫ్రాన్స్. ఓకే, ఫ్రెంచ్ యొక్క అధికారి యొక్క ప్రెసిడెంట్ యొక్క భవనం ఎలిసా ప్యాలెస్ అనేది. అలాగే మనకి ఓపెన్ డైస్ రిలేటెడ్గా కూడా ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. నేను మన ఛానల్లో డైస్ రిలేటెడ్గా ఈ విధంగా ఓపెన్ డైస్ కానీ కంప్లీట్ డైస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసిన వాళ్ళు అయితే సింపుల్గా ఈ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ అయితే చేసి ఉంటారు. ఓకే, సో మనకి అలాగే మనకి ఈ విధంగా ఇండియన్ ఎకానమీ రిలేటెడ్గా ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణం కానిది ఏంటి అని చెప్పి, ఓకే, అలాగే మనకి దక్షిణాధిపతి అనే బిరుదు కలిగి ఉన్న శాతవాహన రాజు ఎవరు అని చెప్పి, అలాగే మనకి స్వరాయ పాపన తిరుగుబాటుకు, రాబిన్ హుడ్ తరహా తిరుగుబాటుకు వర్ణించిన వారు ఎవరో, ఈ విధంగా అయితే రిలేటెడ్గా అయితే ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. అలాగే ఫస్ట్ ఉమెన్ కాంబాట్ పైలట్ ఇన్ ఇండియన్ ఆర్మీ అని కూడా ప్రశ్న అయితే అడిగారు. అలాగే మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని అడిగాడు. మనకి హేగ్ నెదర్లాండ్స్లో అయితే ఉంటుంది. ఇది కూడా మనం ఇంటర్నేషనల్ యొక్క హెడ్ క్వార్టర్స్ వీడియోలో అయితే డిస్కస్ చేసాం. ఓకే, అలాగే మెర్జర్కి సంబంధించి అడిగారు. ఇది కూడా రీసెంట్గా మనం కరెంట్ అఫైర్స్లో అయితే డిస్కస్ చేసాం. HDFC హౌసింగ్ లోన్ ఏదైతే ఉంటుందో అది మనకి, అలాగే HDFC బ్యాంక్ రెండు కూడా మెర్జ్ అవడం అయితే జరిగింది. ఓకే, మనకి ఏ నావల్ డాక్యార్డ్ని ముంబైలో రీసెంట్గా డీకమిషన్ చేశారు. ఓకే, INS విక్రాంత్, ఈ బిట్ కూడా కరెంట్ అఫైర్స్లో మనం అయితే డిస్కస్ చేసాం. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్, మన EO ఎగ్జామ్లో కానీ రెండింటిలో ఏదో ఒక ఎగ్జామ్లో కూడా రీసెంట్గానే ఈ బిట్ అయితే అడిగాడు.
ఓకే. అలాగే 57వ జ్ఞానపీఠ అవార్డ్ విన్నర్ అడిగారు దామోదర్ మోజో. ఇది కూడా మనం అవార్డ్స్‌లో అయితే మనకి అవార్డ్స్ ఏవైతే ముఖ్యమైన అవార్డ్స్ వీడియో చేసుకున్నామో కరెంట్ అఫైర్స్ దాంట్లో అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పి, అలాగే మనకి బుద్ధవనం అనే బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్ ఎక్కడుంది, ఓకే. భారతదేశం ఒక సారస్వత సంవత్సర ఓకే. ఈ విధంగా లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్ కదా! సో, ఈ విధంగా అయితే మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది మనకి ఈ విధంగా అయితే మనకి పాలిటీ నుండి కూడా ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. అలాగే నోబెల్ ప్రైజ్ దేంట్లో ఎవరని చెప్పి సింపుల్ క్వశ్చన్ అయితే అడిగారు. మీకు ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం, లిటరేచర్, సాహిత్యం, భౌతిక శాస్త్రం, అలాగే కెమిస్ట్రీ, అలాగే మెడిసిన్‌లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ మనకి మ్యాథమెటిక్స్‌లో మాత్రం నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వరు. కాబట్టి మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రం అయితే ఆన్సర్ అవుతుంది. మ్యాథమెటిక్స్ నోబెల్ ప్రైజ్ అని చెప్పి ఏబుల్ ప్రైజ్‌ని అయితే పిలవడం జరుగుతుంది. అలాగే క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఏది అని అయితే అడిగారు. మనకి ఒరాకిల్ కానీ, జావా కానీ ఇవన్నీ కూడా లాంగ్వేజెస్. సో, విండ్ రన్నర్ అనేది కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. లైనక్స్ ఏదైతే ఉందో మనకి లైనక్స్ కానీ, మనకి ఇటువంటి వాటిని మనకి విండోస్ కానీ, ఇటువంటి వాటిని అయితే యూనిక్స్ కానీ, లైనక్స్ కానీ వీటిని మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ అని అయితే పిలవడం జరుగుతుంది. ఓకే. అలాగే భోపాల్ గ్యాస్ ట్రాజడీ 1984 రిలేటెడ్ అడిగారు. ఇది కూడా మనకి చాలాసార్లు రిపీట్ అయిన బిట్టే. మిథైల్ అనేది అందరికీ తెలిసిందే. ఓకే. సో, అలాగే మనకి భూమి ఉపరితలంపై పలాయన వేగం ఎంత, అలాగే మనకి నేషనల్ సైబర్ ఫారెన్ సెక్రటరీ అనేది ఎక్కడుంది, అలాగే మ్యాథ్స్ రీజనింగ్ కూడా చాలా వరకు ఈజీగానే వచ్చాయి. అలాగే ఇంగ్లీష్ బిట్స్ అనేవి కూడా మనకి ఈ విధంగా రావడం జరిగింది. మీకు పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ యాప్‌లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసినట్లయితే కనుక మన టెలిగ్రామ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని అయితే చెక్ చేసుకోవచ్చు. ఫుల్‌కి క్లారిటీగా తెలిసిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడు కీ నుండి చూసుకుని మీకు ఎన్ని మార్కులు వచ్చినాయనేది అయితే తెలుసుకోవచ్చు. జస్ట్ మీకు క్వాలిఫైయింగ్ మార్కులు అయితే రీచ్ అయితే సరిపోతుంది. మీరు మెయిన్స్ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఓకే. తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సో, నెక్స్ట్ గివ్ రాగానే మీకైతే అప్డేట్ అయితే చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.